అన్నీ ఇస్తున్నాం, డోంట్ వరీ. ఇది కేంద్ర మంత్రుల మాట. మీరిచ్చిందేంటి, వచ్చిందేంటి? ఇది తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్న. దీనిపైనే ఇప్పుడు సవాళ్లు, ప్రతి సవాళ్ల రాజకీయం నడుస్తోంది. పక్క రాష్ట్రాలకు ఫటాఫటిస్తూ తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆగిపోతున్నారు అన్నది సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్న. గ్రాంట్ల రిలీజ్ దగ్గర నుంచి బడ్జెట్ కేటాయింపుల దాకా అన్నింట్లోనూ అన్యాయమే అంటూ లెక్కలను జనం ముందు పెడుతున్నారు. ఇంతకీ తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందా? ఏం జరుగుతోందో డీకోడ్ చేద్దాం. మెట్రోకు అనుమతి ఇవ్వొద్దని కిషన్ రెడ్డి ఢిల్లీలో మంత్రుల మీద ఒత్తిడి తెచ్చి మెట్రోకు అనుమతి రాకుండా అడ్డుకున్నాడు. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క విషయంలోనే సరే నేనైనా ఏదైనా ఒక ప్రాజెక్టుకు అడ్డుకున్నట్టు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి. ఇన్ని పనులు 10 నెలల్లో నేను చేస్తే ఏమి చేయలేదు రేవంత్ రెడ్డి అని బండి సంజయ్, కేటీఆర్ ఇద్దరు కలిసి నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. చర్చకు సిద్ధమా? బీహార్, ఉత్తరప్రదేశ్కి అన్ని నిధులు ఎందుకు? నా 4 కోట్ల తెలంగాణ ప్రజలకి అన్యాయం ఎందుకు అని నేను కిషన్ రెడ్డిని సూటిగా అడగదలుచుకున్నా. భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళ ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ జిల్లాకు, ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పడానికి మేము సిద్ధం. కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమా? మరి సంజయ్ 2 సార్లు ఎంపీ అయింది, ఇప్పుడు కేంద్ర మంత్రి అయింది. సిల్లి గవర్నర్ తెచ్చిండా అని సంజయ్ గారిని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినామని అడుగుతున్నా. రైట్. ఇది గత కొద్ది రోజులుగా కేంద్ర నిధులపై కంటిన్యూ అవుతున్న డైలాగ్. సీఎంకు కేంద్ర మంత్రులకు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. మరి గ్రౌండ్లో నిధుల ప్రవాహం ఎలా ఉంది? ఏం జరుగుతుంది? 2023 డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. మార్చి 13 నుంచి జూన్ 6 వరకు లోక్సభ ఎన్నికల కోడ్ అమలైంది. చెప్పాలంటే ఒక 10 నెలలే పాలనకు అసలైన సమయం దొరికింది. ఉన్నంతలో ప్రాధాన్యాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన వాటిని పట్టాలెక్కించే పని పెట్టుకున్నారు. కేసీఆర్లా కాదు, పదే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు, వినతులు ఇచ్చారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ నిధుల కోసం అడిగారు. ఎన్నికలప్పుడే రాజకీయం, మిగతా సమయాల్లో అభివృద్ధి లక్ష్యమని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తగువులు పెట్టుకోబోమన్నారు. ప్రధాని పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. దేశ భద్రత ముఖ్యమని నేవీ రాడార్కు స్థలమిచ్చారు. సో ఫెడరల్ సిస్టమ్ వాల్యూ పెంచుతూ కేంద్రానికి అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నారు సీఎం రేవంత్. సీన్ కట్ చేస్తే కథ మరోలా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనుల విషయంలో కొన్ని ప్రయారిటీస్ పెట్టుకుంది. గత 10 ఏళ్లుగా పట్టాలెక్కని వాటిపై ఫోకస్ పెట్టి నిధులు కోరుతుంది. అయితే ఢిల్లీ నుంచి అనుకున్నంతగా రావడం లేదన్నది సీఎం రేవంత్ రెడ్డి మాట. ఒత్తిడి పెంచితేనే కాస్తో కూస్తో వస్తున్నాయి తప్ప పెద్ద కార్యక్రమాలకు పైసా విదిలించడం లేదంటూ తాజాగా 9 పేజీల లేఖను రిలీజ్ చేశారు సీఎం రేవంత్. లెటర్లో కొంచెం ఘాటు పెంచారు. ఒక్కసారి ఆ లేఖలో ఏముందో చూద్దాం. మెట్రో ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రైల్, డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని బందరు సీపోర్టుకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణాలకు సంబంధించి అనుమతుల సాధనకు కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను పూర్తిగా పాటిస్తున్నామని ప్రధానిని కూడా కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని లెటర్లో ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. తాను ఏ ప్రాజెక్టుకి నిధులు రాకుండా ఆపుతున్నానో చెప్పాలని అనడంతో కేంద్రం ఏ ప్రాజెక్టులకు నిధులివ్వాలో చెబుతూ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఇందులో ఓ సింపుల్ లాజిక్ ఉందన్నారు. మెట్రో ఫేజ్ 2, మూసీ పునరుజ్జీవం తాను పూర్తి చేస్తే పేరు ఎక్కడ వస్తుందోనని ఆపుతున్నారన్నారు సీఎం. ఒకవేళ అదే కారణమైతే ఆ పేరు కూడా కిషన్ రెడ్డి తీసుకోవాలంటున్నారు సీఎం. నిధులు మాత్రం ఆపొద్దంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత కార్యక్రమాలకిచ్చి గ్రాంట్ల దగ్గర నుంచి బడ్జెట్ కేటాయింపుల దాకా అడుగడుగునా అన్యాయమే జరుగుతుందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూపాయి లేకపోయినా మెట్రో ఫేజ్ 2 ప్రయత్నాలు చేయడమేంటని కిషన్ రెడ్డి అంటున్నారు. అయితే తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారని కేబినెట్లో పెట్టించి నిధులు విడుదల చేయించే బాధ్యత ఆ 2పై ఎక్కువగా ఉందన్న విషయాన్ని సీఎం పదే గుర్తుకు చేస్తున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకే కాకుండా గ్రాంట్ల రూపేణా కూడా ఈ ఏడాది తెలంగాణకు పెద్దగా నిధులు రాలేదు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపేణా 21,631 కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే 2024 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 4,634 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. గ్రాంట్లు ఎక్కువగా రాకపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెరిగింది. సంక్షేమ పథకాల అమలు, పాత అప్పులపై కిస్తీల చెల్లింపునకు ప్రభుత్వం మళ్లీ రుణాలనే సేకరించాల్సి వస్తుంది. వెనుకబడిన జిల్లాలో అభివృద్ధి పనులకు రావాల్సి ఉంది. వాటిని రిలీజ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం పదే కోరగా కేంద్రం ఈ ఏడాది 450 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద 3,277 కోట్లు వస్తాయని అంచనా వేయగా 8 నెలల్లో 2,819 కోట్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి. తాజాగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ బడ్జెట్ పద్ధతుల లెక్కల్ని రిలీజ్ చేయగా అందులో 39 హైవేలకు 5,658 కోట్ల నిధుల్ని కేటాయించారు. 2024-2025 వార్షిక బడ్జెట్లో తెలంగాణలో నేషనల్ హైవేస్ కోసం 7,394 కోట్లను ప్రతిపాదించగా ఈ ఏడాది మాత్రం దానికంటే 1,736 కోట్ల మేర కోత విధించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్ఆర్ఆర్, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణతో పాటు పునర్విభజన చట్టంలో పేర్కొన్న కేంద్ర ప్రాజెక్టులకు బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఢిల్లీలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి బడ్జెట్ పెట్టే కంటే ముందే కేంద్ర పెద్దల్ని కలిసి వచ్చారు. అయినా సరే అనుకున్నంత పని కాలేదంటున్నారు. సో చెప్పుకుంటూ వెళ్తే కథ చాలానే దూరం ఉందన్న వాదనను వినిపిస్తున్నారు. కేంద్రం నుంచి అభివృద్ధి పనుల కోసం తెలంగాణ నిధులు అడగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇది వైబ్రెంట్ స్టేట్, ఎకానమీ జనరేట్ చేసే కెపాసిటీ ఉన్న రాష్ట్రం. తలసరి ఆదాయంలో, జీడీపీలో, ఐటీ ఎక్స్పోర్ట్స్లో, ఫార్మాలో, అంతెందుకు కేంద్రానికి పన్నుల రూపంలో ఎక్కువ వాటా ఇస్తున్న రాష్ట్రాల్లోనూ తెలంగాణ టాప్ ప్లేస్లో ఉంది. ఇలాంటి కెపాసిటీ ఉన్న రాష్ట్రానికి కేంద్రం సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యతను సీఎం రేవంత్ పదే గుర్తు చేస్తున్నారు. అదే విషయాన్ని జనానికి చెప్తున్నారు. నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నా. చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి. నీకు దమ్ముందా? నేను సూటిగా సవాలు విసురుతున్నా. శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా సవాలు విసిరమని చెప్తున్నా. మా దామన్నను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ వాడు పోటీ చెయ్యాలి. దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు. నువ్వేం చేసినావు, మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది. తెలంగాణకు ఎవరెవరు ఏమేం చేశారు తేలుద్దాం రండి. ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యర్థులకు వేసిన సవాల్. కేంద్రంలో మోదీ, గత 10 ఏళ్ల కేసీఆర్ పాలన, అలాగే 12 నెలల కాంగ్రెస్ ప్రజాపాలన లెక్కలేంటో ఫటాఫట్ తేల్చేద్దామంటున్నారు. దీనికి బీజేపీ సయ్యంది. టైం, ప్లేస్ డిసైడ్ చేయాలన్నారు. సో ఇలా రాజకీయాలు మాత్రం సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కుతున్నాయి. అయితే ఫైనల్ గా కావాల్సింది తెలంగాణకు జరగాల్సిన ప్రయోజనమే. ఇది డైనమిక్ స్టేట్, ఎక్కువ ఎకానమీ జనరేట్ చేయగల స్టేట్, తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న స్టేట్, ఏ రకంగా చూసినా పవర్ఫుల్ స్టేట్ తెలంగాణ. అలాంటి వైబ్రెంట్ స్టేట్ కు సెంట్రల్ ఫండ్స్ కూడా తోడైతే అభివృద్ధి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రో ఫేజ్ 1 మొదలైంది. మెట్రో వచ్చాక హైదరాబాద్ అభివృద్ధి మరింతగా పెరిగింది. పక్కన ఉన్న బెంగళూరు, చెన్నైకి కేంద్రం మెట్రో మలిదశకు అనుమతులిచ్చింది. ఇప్పుడు సీఎం ఆలోచన ఏంటంటే మన హైదరాబాద్ లో కూడా మెట్రో ఫేజ్ 2 ఆరంభమైతే ట్రాన్స్పోర్టేషన్ మరింతగా పెరిగి విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలు స్పీడ్ అందుకుంటాయంటున్నారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్ అయినా, మూసీ పునరుజ్జీవనమైనా ఇదే ఆలోచనతో ఉన్నారు. నిజానికి సబర్మతి, గంగా పునరుజ్జీవ పనులు చేసినప్పుడు మూసీ డెవలప్మెంట్ కు ఎందుకివ్వరు అన్నది మరో ప్రశ్న సంధిస్తున్నారు. అక్కడ ఎలా చేయగలిగారు, ఎలా ఇవ్వగలిగారు, ఇక్కడెందుకు ఇవ్వలేకపోతున్నారన్న మౌలిక ప్రశ్నలను మాత్రమే ప్రస్తావిస్తున్నారు. మేము కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పన్నులల్లా మేము ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే మాకు 42 పైసలు మాత్రమే కేంద్రం నుంచి వెనక్కి వస్తున్నాయి.
అదే బీహార్ నుంచి ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే ₹7.06 బీహార్కి ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్కి ₹3 ఇస్తున్నారు ₹1 పన్ను చెల్లిస్తే. బీహార్కు ఉత్తరప్రదేశ్కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. ప్రాజెక్టులపై మాట్లాడితే కేంద్రాన్ని అడిగిచ్చారా అన్న సమాధానం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైపు నుంచొచ్చింది. దీంతో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని సీఎం సవాల్ చేశారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయటం సమంజసం కాదని, ఇకనైనా రాష్ట్ర ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సో ఈ సవాళ్లు ప్రతి సవాళ్లకు ముగింపు పలికి జరగాల్సిన పని జరిగేలా చూడాలన్న పాయింట్కు చర్చను తీసుకొచ్చారు. నిజానికి అన్ని రాష్ట్రాలకు అందుతున్నట్లుగాని రెగ్యులర్గా వచ్చేవి వస్తూనే ఉంటాయి. అయితే వీటికి అదనంగా హైదరాబాద్ అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఇంకొన్ని చర్యలు అవసరం. వాటి కోసం ప్రయత్నిస్తే బెటర్ అన్న వాదన పెరుగుతోంది. ఎందుకంటే ఇది కీలకమైన సమయం. ఇప్పుడు వేగంగా అనుకున్న పనులు చేయగలిగితే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుంది. ఇప్పటికే ఎంతో మందికి విద్య, ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా వెలుగొందుతోన్న హైదరాబాద్లో మరింతగా అవకాశాలుస్తాయి. ఇది అవకాశాలను సృష్టించే నగరం. ఫార్మా నుంచి ఐటీ దాకా దేశంలో మరెక్కడా లేని ఎకోసిస్టమ్, మ్యాన్ పవర్, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్న సిటీ ఇది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కేంద్రాన్ని నిధులడుగుతోంది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అడగటానికి ప్రత్యేక కారణం కూడా ఉంది. కేంద్రం ఈ ఏడాది జనవరి పన్నుల వాటా కింద 1,73,030 కోట్లు రిలీజ్ చేస్తే అందులో జనాభా ఎక్కువుండి వెనుకబడ్డ రాష్ట్రాలైన యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ 4 రాష్ట్రాలే ఏకంగా 72,450 కోట్లను దక్కించుకున్నాయి. అంటే ₹100 చెల్లిస్తే ₹200 పైనే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు పొందుతున్నాయి. జస్ట్ 3,637 కోట్లే. ఆ లెక్కన తెలంగాణ రూపాయి కేంద్రానికిస్తే తిరిగొస్తోంది 42 పైసలే. ఓవరాల్ గా చూస్తే కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ ఇచ్చేది 3 లక్షల కోట్లయితే తెలంగాణ తిరిగి పొందుతున్నది 1.68 లక్షల కోట్లే. ఎంత వ్యత్యాసముందో చూడొచ్చు. కనీసం ఈ లెక్కలు చూసినా తెలంగాణ రాష్ట్రం కోరుకున్న ప్రాజెక్టుల కోసం నిధులివ్వాలన్నది వాదన. పన్నుల రూపంలో కేంద్రానికి మనం ₹1 చెల్లిస్తే కేంద్రం తిరిగి 42 పైసలు మనకిస్తుంది. అదే బీహార్ ₹1 చెల్లిస్తే ₹7.06 బీహార్కి ఇస్తారు. ఉత్తరప్రదేశ్ ₹1 చెల్లిస్తే ₹3.5 ఉత్తరప్రదేశ్కి ఇస్తారు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిగా, ₹1 బీహార్ చెల్లిస్తే ₹7 ఇస్తున్నావు, ₹1 ఉత్తరప్రదేశ్ ఇస్తే ₹3.5 ఇస్తున్నావు, ₹1 మేము పన్ను చెల్లిస్తే 42 పైసలే మా తెలంగాణకి ఎందుకు వస్తున్నాయి? మా సొమ్ము మీరు దొంగిలించిండ్రా, మీ సొమ్ము మాకిచ్చిండ్రా? లెక్కలు తేల్చుకుందామా కిషన్ రెడ్డి? చర్చకు సిద్ధమా? బీహార్, ఉత్తరప్రదేశ్కి అన్ని నిధులు ఎందుకు? నా 4 కోట్ల తెలంగాణ ప్రజలకి అన్యాయం ఎందుకని నేను కిషన్ రెడ్డిని సూటిగా అడగదలుచుకున్నా. సో మ్యాటర్ క్లియర్ గా ఉంది. పన్నుల వాటా ఎక్కువిచ్చి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న తెలంగాణలో ఇంకెంత అభివృద్ధి జరిగితే దేశ ఎకానమీకే మేలు జరుగుతుందన్న వాదన వినిపిస్తున్నారు. మరి నిధుల విషయంలో ఒత్తిడి పెంచితేనే వస్తాయా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ఏం జరుగుతుందన్నది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.